వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్ రెసిపీ ఏంటంటే గోంగూర కోడిగుడ్లు రెసిపీ అండి. ఈ కాంబినేషన్ ఏంట్రా బాబు అని అనుకోకండి, కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. నన్ను అడిగితే గోంగూర కాంబినేషన్లో ఏ కర్రీ అయినా అదిరిపోద్దండి. అది గుడ్ల కర్రీ అవనియండి, లేదంటే రొయ్యల కర్రీ అవనియండి, చాలా చాలా టేస్టీగా ఉంది. గుడ్ల కర్రీ అయితే కనుక ఒకసారి మీరు ట్రై చేసేయండి. రెసిపీలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 3 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక అందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఎందుకంటే ఇవి కోడిగుడ్లు ఫ్రై చేసుకోవడం కోసం అండి. గుడ్లు ఫ్రై చేసుకున్నప్పుడు పసుపు వేసుకుంటే కళాయి కత్తుకోకుండా వస్తాయి. నెక్స్ట్ గుడ్లు ఫ్రై అయినప్పుడు మంచి కలర్లోకి అయితే కనుక వస్తాయి కాబట్టి ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే కనుక వేసుకోండి. అలాగే గుడ్లు వేపుకోవడం కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు ఈ ప్రాసెస్ అయితే కనుక స్కిప్ చేసి మిగతా ప్రాసెస్ అంతా ఫాలో అయిపోండి. అలాగే ఈ రోజు మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీరైతే ఇంతవరకు గోంగూరతో కాంబినేషన్ లో ఈ రెసిపీ ట్రై చేయకపోతే ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. చాలా చాలా ఎమ్మిగా ఉంది. ఇక నెక్స్ట్ గుడ్లు అయితే ఈ లోపు ఫ్రై అయిపోయి అదే ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి చిటపట లగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు చీల్చేసి వేసుకోండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ అయితే కనుక చిన్న చిన్న ముక్కలుగా తరిమేసి వేసుకోండి. మీరు తీసుకొని గోంగూర పులుపుని బట్టి ఈ ఉల్లిపాయ అనేది పెంచుకోవడం తగ్గించడం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఇలా మొత్తం కలిపేసుకొని వీడియో లింక్ అయితే మన ఛానల్ మనకి ఫుల్